ఎల్కేజీలో ఏనా ఫస్ట్ క్లాస్ డ్రాయింగ్ చేస్తుంది బొమ్మేస్తున్నా. మరి స్కూల్కి పొద్దున్న లేస్తలేవుగా స్కూల్లో జాయిన్ చేద్దామంటే నువ్వు పొద్దున్న లేస్తే జాయిన్ చేస్తా. స్కూల్లో జాయిన్ చేయండి ఏమి ఇస్తారు, జాయిన్ చేస్తేనే బుక్స్ పెన్సిల్ అన్నీ ఇస్తారు, అప్పుడు స్కూల్ బ్యాగ్ కొంటా. మరి ఫస్ట్ నువ్వు ఏబిసిడీలు నేర్చుకో, క్యాపిటల్ లెటర్స్ వస్తే అయిపోయినా స్మాల్ లెటర్స్ నీకు వచ్చా అసలు? దాని మీద ఉంటే రాసుడు ఎవరైనా రాస్తారు. రాయి నేర్చుకో మరి, బిఫోర్ లెటర్ ఆఫ్టర్ లెటర్ అక్క అవన్నీ నేర్చుకున్నది యూకేజీ. మరి ఎగ్జామ్ పెట్టినాకనే యూకేజీ తీసుకున్నారు. ఏందా ఎక్స్ప్రెషన్స్ ఇట్లా అంటే? ఎగ్జామ్ అంటే ఎగ్జామే. రాసుడు ఎట్లుంటుంది, ఎట్లా రాస్తావు? ఇంకా స్కూల్లో జాయిన్ చేయమంటున్నావు. పేపర్ మీద రాస్తే ఎగ్జామ్ అంటారు. మేడం క్వశ్చన్స్ ఇస్తే నువ్వు ఆన్సర్ రాయాలి. ఆల్ఫాబెట్స్, బిఫోర్ లెటర్ ఆఫ్టర్ లెటర్ మిడిల్ లెటర్, నెంబర్స్ కూడా అంతే. ఎక్కడ దాకొచ్చు చెప్పు? 15 దాకా వచ్చు. 15ఆ 50యా? 50 చెప్పేది. 1 2 3 4 5. రాయడం వచ్చా? రాయడం వచ్చు. స్పెల్లింగ్స్ చెప్పు. ONE1. నేను చెప్తే ఎప్పుడు కదా, నువ్వు చెప్పు. 10 వరకు. TWO2. 2 తర్వాత 3 కూడా అదేనా? THRE. మంచిగా చెప్పు. FOUR. Five. FIVE. 6. అన్నీ మేమే చెప్తే నువ్వేం చెప్తాన్నావు? ఇక నీకేమొచ్చు అన్నట్టు మంచిగా నిలిచావు. ఇంకా స్కూల్లో జాయిన్ చేయన్నట. ఎల్కేజీ మరి పోతావా? యూకేజీ తీసుకో, నీకు అవన్నీ వస్తేనే యూకేజీ. మరి ఎల్కేజీలో ఏమన్నా నీకు 1 2లే వస్తలేవు 10 వరకు, కానీ ఫస్ట్ క్లాస్ తీసుకుంటుంది మేడం. నువ్వు ఫస్ట్ నేర్చుకో. నేర్స్తే మేడం నెక్స్ట్ ఇయర్ నేను యూకేజీలో నేను జాయిన్ చేసుకుంటా అన్నది ప్రిన్సిపల్ టీచర్. అక్క చదివే స్కూల్లో. ఓకేనా? సో క్యాపిటల్ లెటర్స్ వచ్చినాయి కదా, స్మాల్ లెటర్స్ కూడా నేర్చుకో, నెంబర్స్ నేర్చుకో. డైరెక్ట్ అక్కలాగా యూకేజీకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? నేర్చుకుంటావా? మెల్లగా చెప్పారు కదా. ఎందుకు? మరి అన్ని సగం అయిపోయినాక పక్కన పడేస్తే ఎవరు రాయాలి అవి? సగమైన పెన్సిల్. ఏం సగము? కొత్త పెన్సిల్ ఎందుకు నీకు? ఉన్న పెన్సిల్తో రాయా? పెన్సిల్ కాదా అవన్నీ? ఏంటి అవన్నీ పెన్సిల్ కావా? వాటితో రాసుకో. ఆయనతో అయిపోయినాక కొత్త పెన్సిల్. ఇప్పుడు కొత్త పెన్సిల్ ఇచ్చినా కూడా ఆ పెన్సిల్ కూడా అంత అవుతుంది. అప్పుడు ఏం చేస్తావు? ఆ పెన్సిల్తో రా. ఇప్పుడు అది మొత్తం అయిపోయినాక మళ్ళీ కొత్త పెన్సిల్ ఇస్తా. ఇప్పుడు కొత్త పెన్సిల్ కూడా 1 వీక్ అంత చేస్తావు నువ్వు. 1 వీక్ కూడా వస్తుందా రాదా? నువ్వు ఎక్కడికి? ఏం గుర్తు? ఏడుంది? నేను తీసి దాచిపెట్టినా కదా. సరే మరి నీ బ్యాగ్ ఏది?
దాచిపెట్టినా కదా ఆ బ్యాగ్స్ కూడా. కారు ఆ బ్యాగు ఏ బ్యాగు ఆ బ్యాగు ఏ బ్యాగు. అక్క ఏం చేస్తుందిరా? అక్క డ్రాయింగ్ చేస్తుంది. ఏ సూపర్ దించింద్రు. బొమ్మ వేస్తున్నా చూడు అమ్మా. సూపర్ ఉంది నాన్న, చాలా బాగా వేసావు. చాలా చూడు అమ్మా. చెప్ప చూడు అమ్మా, నేను అద్దె బొమ్మ వేసిన చూడు. నువ్వు బొమ్మ వేసినావా? నువ్వే గీసినావా? ఏం బొమ్మరా? బొమ్మ పేరు తెలియదు అని బొమ్మ వేసిన. బొమ్మ పేరు తెలియదు కానీ బొమ్మ వేసినావా? నీ డ్రాయింగ్ చూపి. కలర్స్ వేస్తావా ఇప్పుడు? సూపర్. నీ డ్రాయింగ్ ఎక్కడి దాకా వచ్చింది మేడం? సరే ఇక అవన్నీ తీస్తావా? తీసే ఇక అన్నం తిందాం, అవన్నీ సర్దేసే. ఏం తొందర? దాన్ని ఏం చేస్తున్నావు? ఇంకా మంచిగానే ఉంది, ఇంకేం గుంచుతున్నావు దాన్ని? లేగా అన్నం తిందాంపా. అయ్యి పిల్ల ఏంది? నీది నువ్వే తిను, నాకు కూడా ఆకలి అవుతుంది. నేనే తినాలంటే ఈ డ్రాయింగ్ పూర్తి కానీ. అమ్మా ఈ బొమ్మ ఎక్కడుంది? అమ్మ ఈ బొమ్మ ఎక్కడుంది? బాగుంది. ఈ ఆరెంజ్ కలర్. ఏంది అయిపోయిందా? చలో తిందాంపా. కన్నడ పూర్తి కాదు. అయితే అయిపోయినాడు. ఇంకిష్ను ఇది సన్. సన్ ఎల్లో కలర్ ఉంటాడా? అవును. ఒకటి సన్ ఎల్లో కలర్, ఒక సన్ రెడ్ కలర్. ఒక సన్ ఎల్లో కలర్ ఉంటాడు, ఒక సన్ రెడ్ కలర్ ఉంటారా? ఎల్లో కలర్ సన్ ఎప్పుడైనా చూసినావా? ఎక్కడ? బయట. బయట చూసినా? నీకు కనబడ్డా ఎల్లో కలర్? కనబడతారు. అయ్యో ఆయన మూతి బ్లాక్ చేస్తున్నావు. ఏంటిది అది? మౌత్ పర్పుల్ కలర్ ఉంటుందా? మమ్మీ లైట్ పింక్ కదా ఉండేది. మౌత్ మౌత్ మౌత్. కన్ను బ్లాక్ కలర్. బ్లాక్ అండ్ వైట్ కదా. బ్లాక్ అండ్ స్కిన్ కలర్ కన్ను. కళ్ళు స్కిన్. నువ్వు వేసుకో. అక్క మంచిగా వేస్తుంది. నేను కూడా మంచిగా చేస్తున్నాగా. నువ్వు ప్రాక్టీస్ చేయి, నీకు కూడా అక్కలాగా మంచిగా వస్తాయి. బటర్ఫ్లై చేస్తున్నా అక్క. ఇల్లే తిందాం. ఇదంతా తీసేయరు, 8:30 అవుతుంది. తీసావా? నాకు కొంచెం మొత్తం బ్రౌన్ కలర్ వేసేసింది. అది నువ్వే వేసినావా? పక్కది పక్క పేజీ. అది నిన్నేసి ఇవాళ కలర్ వేసినావా? ఓకే. కొన్ని వైట్ కలర్ పూలు, కొన్ని పింక్ కలర్ పూలు. ఏం డ్రాయింగ్ వేసినవరా ఈషా? ఏం డ్రాయింగ్ వేసినా? ఒక బొమ్మ. ఎందుకు తినొద్దు? తినొచ్చు. ఎందుకు ఇంకా తినకపోతే అన్నం క్యాన్సిల్ అనుకున్నావా? డ్రాయింగ్ ఎత్తున్నాం. ఇంకా ఎక్కడుందని కలర్ వేస్తున్నావు ఈషా? అన్నిట్లో వేసినావుగా. అవన్నిట్లలో నింపుతావు ఇప్పుడు? మమ్మీ
మర్చిపోయినా. ఏమైంది? నేను అన్ని మంచిగా గీసాను కానీ ఒక్కటి మర్చిపోయినా. అన్నీ మంచిగా గీసినావు కానీ ఒకటి మర్చిపోయినావా? నువ్వు సూపర్. పువ్వులు. ఫ్లవర్స్ వేస్తున్నావు? అవును అవును. నెత్తికి పువ్వులు పెట్టుకోండి. అది కూడా కలర్ కలర్ పువ్వులు. ఇప్పుడు అలా రంగులు వేస్తావు? అవును. ఇది గీసినాక రంగులు వేస్తా. మమ్మీ డైమండ్స్ ఒక్కటే ఉన్నాయి. ఏందిరా? డైమండ్స్ ఒక్కటే ఉన్నాయి. నేను డైమండ్ కలర్ వేస్తున్నా. మమ్మీ అయిపోయింది. మమ్మీ అయిపోయింది. అయిపోయిందా? సూపర్ నాన్న, బాగుంది. ఎన్ని కలర్ పువ్వు సూపర్ వేసావు. థ్యాంక్ యూ మమ్మీ. కలర్ డ్రాయింగ్ అయిపోయింది. మరి నీది ఎక్కడి దాకా వచ్చింది? మొత్తానికి కొంచెం అక్కడ పెట్టేసుకోపోనాని. చూడకుండా మేడం అయిందా? ఇంకెప్పుడు అవుతుందమ్మా నీ డ్రాయింగ్? అక్కది అయిపోయింది. చిన్న మేడం చలో. నీ డ్రాయింగ్ చూస్తే అక్కకి నవ్వు వస్తుంది. మరి అక్క కూడా ఇట్లనే వచ్చిందిరా చిన్నప్పుడు. తర్వాత ఇప్పుడు నేర్చుకుని మంచిగా వేస్తుంది. నువ్వు కూడా రోజు వేస్తూ ఉంటే మంచిగా ప్రాక్టీస్ చేస్తుంటే నీకు కూడా అక్కలాగా వస్తాయి. అక్కకి చిన్నప్పుడు తెలియదు కదా, అందుకనే ఇప్పుడు నానాగా వేసింది చిన్నప్పుడు. ఇంకొకటి ఉంది, అక్క తెస్తే అయిపోతుంది. అవన్నీ కట్ చేసిన సీజర్ అవన్నీ అన్నయ్యనా తీపో. మమ్మీ ఒక్క తాత అయిపోతుంది. నాది మొత్తానికి అయిపోయింది చూడు. నీ డ్రాయింగ్ అయిపోయిందా? ఓకే చెప్పండి నాన్న. ఇంకా మంచి డ్రాయింగ్ ఉంది. వావ్ సూపర్ బంగారం, బాగా వేస్తావు. రోజు ప్రాక్టీస్ చేయి, మంచిగా వేస్తావు. సరేనా? ఇప్పుడే చూపిస్తా. సూపర్. రెయిన్బోనా? ఓకే, రెయిన్బో కలర్స్. బిగ్ బటర్ఫ్లైయా? సూపర్. ఓకే, అమ్మాయి బాగా సన్నగా ఉంది నాన్న. ఇదేంటి నాన్న? ఏది చూపి, మంచి చూపి. ఓకే సూపర్. ఇంకా ఉన్నాయా? బటర్ఫ్లై. ఓకే, బటర్ఫ్లై పువ్వు అమ్మాయి. ఓకే సూపర్. నేను అయిపోయినాయా? ఫినిషా? పప్పకు చూపిస్తావు. వాటిని ఇప్పుడు పప్పకి చూపిస్తావా? చూడు సూపర్. నా పక్కన రెండు ఇల్లు ఉన్నాయి. ఏది? నా పక్కన రెండు ఇల్లు ఉన్నాయి. ఇది సూపర్. ఒక్కటేమో అక్కడి నాది, ఇది ఒక్కటేమో పప్పది అమ్మది. ఓకే, ఈయన మేముంటాం, ఈయన మీరు ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసినావా? సూపర్. సరే ఇక అక్కడ పెట్టిపో, తిందాం. ఇది మా ఇల్లు, ఇది ఇల్లు. ఓకే నేను ఓకే. సరే అన్ని సర్దుతా. సర్దు. నేను సర్దుమన్న ఆడమనలే మేడం. తీ. యాక్టివిటీ తర్వాత స్కూల్ లేకపోతే ఇక నైట్ అంతా ఆడుతూనే ఉంటావాలే. నేను బుక్కలు పెట్టుకొని వచ్చి ఇచ్చుతా. బుక్కలు పెట్టుకొని వచ్చి ఇచ్చుతా.
బాయ్ బాయ్ బాయ్. బాయ్.